సిద్దిపేట గ్రామం తూముకుంట్ల రామరెడ్డి నా పేరు. 11వ నెల 15వ తారీఖు 2022 నాడు పసకల రూపంలో వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ పోయి వాడిన తర్వాత లివర్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ మాకు తెలియలేదు. 7వ నెలల స్కాన్ తీయించితే మళ్ళీ కొద్దిగా పెరుగుతుందని చెప్పిండు. అప్పుడు ఇక్కడ అడ్రస్ తెలిసినాక మా వాళ్ళతోటి మందులు తెప్పించుకొని వాడితే మొన్న మళ్ళీ స్కాన్ తీయిస్తే నార్మల్ అయింది. గురువుగారికి నమస్కారం, మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి మేము అక్కడ 25 రేడియేషన్లు పెట్టించినాము, 13 కీమోలు పెట్టించినాము, తగ్గిందని చెప్పారు. తర్వాత మళ్ళీ 7వ నెలల స్పెట్ స్కాన్ తీపిస్తే మళ్ళీ అమ్మ పెరుగుతుంది ఇది అని చెప్పారు. దీనికి మందులు లేవు, పెరుగుతుంది అని చెప్పారు. చెప్తే నేను బాగా ఏడ్చుకుంటాము. ఆ బిడ్డలకు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంటుండ్రు నాన్నగారికి అని చెప్పాను. చెప్తే ఆ బిడ్డ అమ్మ నువ్వు ఏడవకు, నేను తెలుసుకుంటా అని ఈ గోశాల పేరు చెప్పింది. చెప్తే అప్పటి నుండి ఇప్పుడు 2 నెలలు వెళ్ళి 3 నెలలు 2 నెలలు కంటిన్యూ మందులు చెప్పిన ప్రకారం నేను ఎట్లా చెప్పినరో సారు నేను అట్లా వాడిన తర్వాత మొన్న మళ్ళీ పెట్ స్కాన్ తీపిస్తే మొత్తం లివరు క్యాన్సర్ అన్నీ నార్మల్కి వచ్చినాయి. అమ్మ ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమందికో నేను చూసినా కానీ లివర్కు, మోషన్ పేక్కు, ఇవి కిడ్నీ మధ్యలో ఉంది, ఇది ఆపరేషన్ కూడా చేయరాదు, దీన్ని ఏం చేస్తామని ఆ కీమోల తరపున తగ్గుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత అట్లా చేయించినాను. నాకు అంతకుముందు ఇది తెలియకపోతే నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రాబట్టి ఏం చేయాలి, నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అని నేను చాలా ఏడిస్తే ఈ అడ్రస్ చెప్పారు. చెప్తే ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 నెలల నుండి వాడుతున్న మొత్తం అన్నీ నార్మల్ వచ్చినాయి. లివరు కానీ మోషన్ అస్సలు ఫిరి వచ్చేది కాదు. అన్నీ కష్టంగా ఉండే. నేను దవాఖానా తీసుకెళ్ళినప్పుడు అసలు బ్రతికే విషయమే అనుకోలేదు. పసకలు 10% దాటినాయి. ఈయనే అసలు బతకడనే అన్నాడు డాక్టరు. ఈ మొన్న పోతే ఏమో పెట్ స్కాన్ ఇట్లా తీసినాక అమ్మ నీ అదృష్టం మంచిగా ఉన్నది, మేము అసలు ఈయనను తీసుకొచ్చిన్నాడు మేము బ్రతుకుతాడు అనుకోలే, వారమా 10 రోజుల అని అన్నారు. ఈ కీమోల తరపున కొంచెం తగ్గింది. తర్వాత మళ్ళీ ఎక్కువైందని చాలా బాధపడి తీసుకొని మళ్ళీ ఇక్కడికి అడ్రస్ ఆయనను తీసుకురాలే. బట్టల్లోకి వెళ్ళి లేవని పరిస్థితి, మోషన్, యూరిన్ అన్నీ అందులోనే. చాలా వరకు సేవలు చేసుకున్నాను, నేను చాలా కష్టపడ్డా సార్. ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం, అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం. మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం, BGR ఫంక్షన్ హాల్ పక్కన, చింతగట్టు, హనుమకొండ జిల్లా.